గెలిచేది పెద్ద మొత్తం అక్షరాల 36 లక్షలు. ఈ రోజు మీతో పాటు ఈ ఆటని ఆడి ఎంజాయ్ చేయడానికి ఒక చిన్నవాడు తన ఇద్దరు హీరోయిన్స్ తో పాటు వచ్చేస్తున్నాడు. అయినా ఈ చిన్నవాడు మాత్రం ఎక్కడికి పోతాడు చెప్పండి. ఒక పక్కనేమో అందమైన హీరోయిన్ హెబ్బా పటేల్, ఇంకొక పక్కనేమో మరో అందమైన హీరోయిన్ నందిత శ్వేత. మరి చిన్నవాడెవరు? నిఖిల్. సో లెట్స్ వెల్కమ్ నిఖిల్. బంధం కొడితే చెరుకో వెయ్యి ఇరుకు సందు మెరక వీధి చాటు మాటు వారాలు నాకే ఇష్టం నాకే ఇష్టం. ఈ లేసిను గొల్లే చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి. ఇంతకీ మేము మీకు ఒక మొక్క ఇచ్చాము, మొక్కని పెంచండి, అది మిమ్మల్ని పెంచుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హరితహారం కూడా మొన్న మేము పాల్గొన్నాం. యాక్చువల్లీ మా మొత్తం టీం అందరూ పాల్గొన్నారు. సో అలాగే మేము కూడా బొకేలు ఇవ్వడం మానేసాం. ఈ మధ్య మేము కూడా హరితహారాన్ని పెంచుతూ ఉన్నాం. మంచిదండి, ఎందుకంటే మనకి గ్రీనరీ కావాలి, మనకి ఆక్సిజన్ కావాలి, మన ఫ్యూచర్ అంతా చాలా బాగుండాలి అండ్ గ్లోబల్ వార్మింగ్ తగ్గాలి. సో దట్స్ టార్గెట్. ఇక్కడ కూడా గ్రీనరీ ఉండాలి, గ్రీనరీతో పాటు కొంచెం కలర్స్ కూడా ఉండాలి. నేను కలర్ఫుల్, ఆఫ్ కోర్స్ ఐ నో అబౌట్, వెరీ కలర్ఫుల్, వెరీ కలర్ఫుల్. కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి అంటే మీ సినిమా హీరోయిన్స్ కూడా ఇక్కడికి రావాలి. సో లెట్స్ వెల్కమ్ హెబ్బా పటేల్. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. అలాంటి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు అంతమంది అబ్బాయిలు పరిగెత్తుకొని వచ్చేసారు. నా గురించి కాదా, హెబ్బా గురించి వచ్చారా? నా గురించి అనుకున్నాను. ఇంతకీ చిన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? నాకు తెలీదు. నీకు ఇంత తెలుగు తెలుసా? నాకు కూడా తెలీదు. నేను ట్రై చేస్తాను. మీరు తెలుగులో ఎన్ని మూవీస్ చేస్తున్నారు? నా వేళ్ళు కూడా కాలు వెళ్తే 5. తెలుగు మాత్రమేనా? తమిళ్, హిందీ? తమిళ్, తెలుగు ఫుల్ డేట్స్ బ్లాక్ చేసేసారు. తెలుగు వాళ్ళే మొత్తంగా మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. నాకు చాలా అందంగా ఉంది. సో నైస్ హెబ్బా, నైస్ హ్యావింగ్ యూ ఆన్ జీన్స్. థ్యాంక్ యూ. అప్పుడే వెళ్ళొద్దు, ఇంకొకళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ నందిత శ్వేత. కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఎక్కడికి పోతావు చిన్నవాడా, మా జీన్స్ లో చిక్కుకున్న చిన్నవాడా. ఇంత అందమైన అమ్మాయిలు ఇద్దరు అలా పక్కన ఉంటే, ఒక అందమైన యాంకర్ ఇలా ఎదురుగా ఉంటే ఇంకెక్కడికి పోతావు చిన్నవాడా? అంటే నాకు తెలిసి అంటే హెబ్బా అండ్ నందిత లైక్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్స్, కానీ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇంత అందంగా కనపడలేదు. బట్ ఈ రోజు దే ఆర్ లుకింగ్ రియలీ రియలీ బ్యూటిఫుల్. అంటే నేను ఉండడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తున్నారట. నువ్వు పొడిగిడావో నన్ను తిట్టావో నాకు అర్థం కావడం లేదు. నాకేమనిపిస్తుంది అంటే సినిమాలో ఇంకో హీరోయిన్ ఉంటే బాగుండు, అది మీరై ఉంటే బాగుండు నాకు. వేసేసాడ్రా బాబు. ఓకే, మా స్టూడెంట్స్ మీకు కొన్ని ఫోటోస్ సేకరించారంట. అది చూసిన తర్వాత మనం గేమ్ లోకి వెళ్దాం. మా ఫోటోస్? మీ ఫోటోస్ చూద్దామా? నిఖిల్ సో క్యూట్. నువ్వు అప్పుడు కూడా మొక్కల్ని పెంచుతున్నట్టున్నావు నిఖిల్. అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. అక్కడ కాదండి, దాంట్లో యాక్చువల్లీ మా మమ్మీ అండి, అండ్ బాగా నా ఫేస్ పౌడర్ రాసింది. ఏం లేదు, నువ్వు బాగానే తెల్లగా ఉన్నావు నిఖిల్. చూడు ఇప్పుడు కూడా కొంచెం గడ్డం అక్కడక్కడ నల్లగా ఉంది. కానీ ఇప్పుడు మీరు హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు అవన్నీ చేసినప్పుడు మీ అమ్మ వాళ్ళు ఏమైనా దాని గురించి మాట్లాడడం, చెప్పడం? అంటే ఫస్ట్ ఏంటంటే మమ్మీ ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తాను అన్నప్పుడు చెప్పింది ప్రామిస్, అంటే మొత్తం ఫ్యామిలీతో పాటు కూర్చొని సినిమాలే చూసే సినిమాలే చేయాలి అని చెప్పి. సో లిప్ లాక్స్ అండ్ నో లిప్ లాక్స్. ఓ మై గాడ్. అయ్యో 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 రామా, అయ్యో అయ్యో ఏంటి కర్మ. అంటే పిల్లలు కూడా చూడాలి కదా సినిమాలు, అంటే లైక్ పెద్దవాళ్ళు కూడా చూడాలి కదా. అయ్యో అయ్యో ఏంటి కర్మ. బేసిక్లీ ఏంటంటే సంబరం అనే సినిమాకి నేను రోల్స్ కోసం వెతికేవాడినండి ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు. సో నేను అలా వెళ్ళు సార్ నాకు ఒక చిన్న ఛాన్స్ అని దశరథ్ గారు పిలిచి చిన్న రోల్ ఇచ్చారు. సంబరం సినిమాలో నాకు 10 seconds రోల్ ఇది, బట్ ఎలా పట్టారో నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ రియలీ గ్రేట్ కదా, సూపర్. ఇది కూడా అలాంటి
రోలేనా? కాదు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పెంచడం అంటే లిటరల్ మీనింగ్ తీసుకున్నాడు నిఖిల్. ఈ కుక్క ఎవరితో తెలుసా అండి? ఎవరిది? రాజ్ తరుణ్ ది. ఎందుకు అంత చిన్న కుక్కను పెంచుకుంటున్నాడు? బానే డబ్బులు వస్తున్నాయి కదా. 25 కుక్కలు ఉన్నాయి తన దగ్గర. 25 కుక్కలు ఉన్నాయా? మొత్తం సంపాదన అంతా కుక్కలకే తగలబెట్టేస్తున్నాడా? అందుకనే ఇంకా ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేదనుకుంటాను. ఉన్నారనుకుంటా. బ్రేకింగ్ న్యూస్, రాజ్ తరుణ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది అని ధృవీకరించిన నిఖిల్. ఎవరో తెలియదు కానీ ఈ కుక్కే. Hey, who's this? Hey, that's Hebba. 3 Hebbas ఉన్నారేంటి అక్కడ? No, those are my sisters. You 3 sisters. Oh. And this is my best friend here. అవునా? కాదండి, అందరితో పాటు అలా ఉంది, నాతో పాటు అంత దూరంగా ఉంది చూసారా? అమ్మేం చెప్పారు గుర్తు చేసుకో. అండ్ నందిత, ఇదే మీ ఫస్ట్ ఫిల్మ్, మీరు ఎంటర్ అయ్యారు. ఎలా అనిపించింది మీకు టాలీవుడ్ అట్మాస్ఫియర్? వాట్ డిఫరెన్స్, లాంగ్వేజ్ డిఫరెన్స్ అండ్ పెద్ద వెల్కమ్ నాకు ఇచ్చారు ఇక్కడ. ఓకే, పెద్ద బొకే ఇచ్చి ఉంటారు. See there. நாங்க தமிழ் ஜீன்ஸ் ஷோ பண்ண போது ஸ்டில் அது. వావ్, థాంక్యూ. నేను చేయడం కన్నా మీకు ఇంకొక ఎక్స్ట్రా క్రెడిట్ ఉంది. ఏంటో తెలుసా? మీరు తమిళ జీన్స్ లో అపియర్ అయ్యారు, కన్నడ జీన్స్ లో అపియర్ అయ్యారు, ఇప్పుడు తెలుగు జీన్స్ లో కూడా వచ్చేసారు. వావ్. Oh, that is my mother. ఓకే, ఇప్పుడు విజయ్ గారు ఇస్ క్లికింగ్ అ పిక్చర్. దిస్ మూవీ పులి షూట్ లో నేను ట్రై చేస్తాను. నా బర్త్డే లాస్ట్ ఇయర్, మై బర్త్డే ఐ సెలబ్రేటెడ్ ఇన్ పులి సెట్ అండ్ దట్ టైమ్ విజయ్ సార్ గేవ్ మీ అ బొకే అండ్ he wished and it was a very memorable. ఓకే, సో Thank you so much. మీ పిక్చర్స్ అన్ని చూసాము. అఫ్ కోర్స్ హెబ్బా గురించి అండ్ నిఖిల్ గురించి ఇక్కడ ఆడియన్స్ అందరికీ తెలుసు. Yeah. బట్ యు ఆర్ స్టిల్ టు బి నోన్. ఈ మూవీ ద్వారా మీకు కావాల్సినటువంటి నేమ్, ఫేమ్, మనీ అన్ని రావాలని మేము కోరుకుంటున్నాం. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. Thanks. ఫస్ట్ చూసేది డిసిషన్ చెప్పేది కాలేజ్ Yeah, students. స్టూడెంట్స్. వాళ్ళు వెళ్ళి సినిమా చూసారంటే సినిమా ఇంకా అంటే అలా అని చెప్పేసి వాళ్ళు స్టడీస్ వదిలేసి వెళ్ళడం కాదు, బట్ డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడప్పుడు బంక్ చేస్తారో, బంక్ చేసినప్పుడు వెళ్ళడం జరుగుతుంది. రైట్. ఓకే, మనం ఇప్పుడు మన గేమ్ లోకి వెళ్ళిపోతాం. మా గేమ్ లో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. మొదటి రౌండ్ సేమ్ టు సేమ్, రెండో రౌండ్ సెలబ్రిటీ రౌండ్, మూడోది బొమ్మరిల్లు రౌండ్ అండ్ నాలుగోది జాక్ పాట్ రౌండ్. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. సో ముందుగా పేరెంట్స్ వచ్చేయండి. పేరెంట్స్ వచ్చేసారు, పిల్లలు వచ్చేయండి. ఓకే, సో మీరు కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడంతా మీకు 25,000 ఇచ్చేయాలి. రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. ముందుగా మేము మీకు అడ్వాన్స్ ఇవ్వాలి. తీసుకోండి, 1,00,000 రూపాయలు. మనకి ఇక్కడ 4 పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు 4 ఉన్నారు అక్కడ. కానీ మేము కన్ఫ్యూజ్ చేయడానికి 2 ఎక్స్ట్రా పెట్టాం. ఇప్పుడు మీరు ABCD లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయండి. హూమ్ డు యూ వాంట్ టు గో విత్ ఫస్ట్? పేరెంట్ A. ఓకే, చైల్డ్ 1. చైల్డ్ 2. అరే కళ్ళెత్తరా, కళ్ళెత్తా. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. This. Yeah. No, I don't think so. చైల్డ్ 6. మీరు ఇప్పుడు
ఇప్పుడు 6 చూసేశారు. ఎవరికి ఎక్కువ పోలికలు కనిపించాయి? ఇందాక చైల్డ్ 5 దగ్గర కొంచెం యు ఆల్ వేర్ ఎక్సైటెడ్. చూద్దాం చైల్డ్ 5. Eyebrows are same. ఐబ్రోస్ చేయించుకుంటే సేమే ఉంటాయి. ఇప్పుడు బయట నిల్చునే స్ట్రక్చర్ ఆ అమ్మాయిది అండ్ మేడం ది ఒకటే బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. ఓకే. I'm not feeling anyways. వాట్ ఆర్ యూ ఫీలింగ్ నందిత? 3 or 4. 3 or 4. ఓకే చైల్డ్ 3. I think so. Well, చైల్డ్ 4. ఇప్పుడు చెప్పండి ఏది ఫ్రీజ్ చేయాలి? No, 4 is out. నేను చెప్తున్నాను నాట్ 3 or 5. నేను చెప్తున్నాను నమ్మండి. నాకు ఇలాంటివి చాలా బాగా ఐఎమ్ వెరీ గుడ్ విత్ సచ్ పోలికలు. అవునా? we'll go 5. Okay. 5. పేరెంట్ టీచర్స్ మీట్కి వచ్చినప్పుడు ఆ పేరెంట్ చూసి నేను మా ఫ్రెండ్ ఎవరు మదరో చెప్పేస్తావు. చెప్పేవాడిని. సో విల్ గో విత్ నంబర్ 5. 5, yeah. 5. ఒకవేళ ఇది రాంగ్ అయినట్టయితే స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి ఆన్సర్లు చెప్పాలి. ఇలాంటివి ఉన్నాయి. మాకు చాలా డబ్బులు అన్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. ఓకే. ఓకే సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. నాకు ఇలాంటివి బాగా తెలుసు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో కూడా ఏం చేశారు? నిఖిల్ నీకు స్టూడెంట్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో తెలుసా? దావూద్ తో డేటింగ్ చేస్తావా, ఫ్రెండ్షిప్ చేస్తావా? ఇది అడిగినందుకు నీతో చేస్తాడేమో చూసుకో. అంటే నాకు తెలిసి చెడ్డోళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా ఎనిమిటీ చేసినా మంచిది కాదు, దూరం ఉంటే బెటర్. చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి అంటున్న నిఖిల్. బ్రేకింగ్ న్యూస్. బిక్నీలో ఎవరిని చూడాలనుకుంటున్నారు? టీవీలో వస్తుంటాయి కదండి. పర్లేదు. ఆప్షన్స్ ఉన్నాయి. సంపూర్ణ, సప్తగిరిన. సప్తగిరి. సంపూర్ణేష్ బాబు అంటే కొంచెం ఒళ్ళంత బాగుంటుంది కాబట్టి సప్తగిరి. బ్రేకింగ్ న్యూస్. సంపూని బిక్నీలో చూడాలి అనుకుంటున్న నిఖిల్. కాదు సప్తగిరి బాగుంటాడు అంటున్న హెబ్బా. మూవీ ఫ్లాప్ అయితే అందరి ముందు ఏడుస్తారా, బాత్రూమ్ లో ఏడుస్తారా? ఏడోనండి యాక్చువల్లీ. అంటే కొంచెం బాధపడతాను బట్ ఏడోండి. కళ్ళల్లోంచి నీళ్ళైతే రావు కానీ గుండెల్లోంచి మాత్రం వస్తుంది. పెళ్లి చూపులకు వెళ్తే అమ్మాయిని చూస్తారా, అమ్మాయి ఫ్రెండ్స్ ని చూస్తారా? అమ్మాయి ఫ్రెండ్స్ వస్తారా అక్కడికి? తీసుకురారు కదా వాళ్ళు. నేను ఇప్పుడు- దాన్ని దాచే అది ఎక్కువ అందంగా ఉంది, దాన్ని వెనక పెట్టు. మ్యారేజ్ అయ్యాక బట్టలు ఉతుకుతారా, వంట చేస్తారా? బట్టలు ఉతకడం బెటర్, ఎందుకంటే వంట చేయడం నాకు రాదు. బ్రేకింగ్ న్యూస్. మ్యారేజ్ అయిన తర్వాత బట్టలు ఉతుకుతాను అంటున్నా నిఖిల్. మీరు అలా అనలేదండి బాబు. మీరు అలాగే అన్నారు, దాన్ని మేము ఎలాగైనా ట్రాన్స్లేట్ చేస్తాం. గర్ల్ ఫ్రెండ్ అంటే క్రెడిట్ కార్డ్ బిల్లా, టెలిఫోన్ బిల్లా? చిచి ఎవడి మగాడు రాసింది? నాకు తెలిసి టెలిఫోన్ బిల్ కన్నా అది కానీ ఎమోషనల్ బిల్. ఎమోషనల్ బిల్. ఎమోషనల్లీ బాగా అబ్బాయిలు ట్రైన్ అయిపోతారు. అలాంటి బిల్ ఇంకా పార్లమెంట్ లో పాస్ అవ్వలేదు. ఓకే నెక్స్ట్ మనం వెళ్దాము. బిసిడి లో ఎవరు? బి. బి. నందిత ఇందాక నేను చేస్తా నేను చెప్పుంటే ఇప్పుడు నందిత చెప్తుంది, ఎందుకంటే నందితకి 3 షోస్ ఆడిన ఎక్స్పీరియన్స్. అయ్యో. చైల్డ్ 1. చైల్డ్ 2. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 5. నువ్వేంటి ఇందాక నేను చైల్డ్ 5 అంటున్నావు నిఖిల్? నిజం అనిపిస్తుంది. నిజం అమ్మా అది. చైల్డ్ 6.
నందిత చెప్పాలి. నందిత యోర్ టేక్ 1 2 3 4 5 6. The age is so young, I'm not feeling like she's having daughter or son here. షీ's a మదర్ అని అనిపించట్లేదు కదా మమ్మీ. నేనా మమ్మీనా? పబ్లిక్ ఒపీనియన్ 5 చీ 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 చీ. No, basically she's young, so she will have a small kid. నందిత ఏం చేద్దాం? I think it's 2. ఓకే సో చైల్డ్ 2 అండ్ పేరెంట్ బి పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. సిడి ఉంది చూసారా? సిడియా సో సియా డియా? సి. ఓకే సి ఇది హెబ్బా ఆడుతుంది. చైల్డ్ 1 చైల్డ్ 2 లేదు వెళ్ళిపోయింది. 3 యా చైల్డ్ 4 చైల్డ్ 5 చైల్డ్ 6 1 or 6. Child 1 Can you put 6? Child 6 Baba చెప్పు. 3. Can you put 1? 3 1. Child 1 ఫిక్స్ ఆ హెబ్బా? You tell no. నాకు వద్దు నేను చెప్పను. పేరెంట్ టీచర్ మీటింగ్ ఏమైంది ఇక? 3 ఫర్ మీ 3 హెబ్బా పటేల్ పేరెంట్ సి అండ్ చైల్డ్ 3 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. హెబ్బా ఓడిపోయినప్పుడు హెబ్బాని క్వశ్చన్స్ అడగలేదు. అవును నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఏ హీరోతో డేటింగ్ వెళ్తారు? రాజ్ తరుణ నిఖిల? బ్రేకింగ్ న్యూస్. నిఖిల్ ని బ్రేక్ చేసిన న్యూస్ ఇది. డేటింగ్ కి రాజ్ తరుణ్ తోనే వెళ్తాను అని నిఖిల్ ని పక్కనే పెట్టి మరీ చెప్పిన హెబ్బా పటేల్. పార్ట్ టైం జాబ్ గా బ్లాక్ లో టికెట్ అమ్ముతారా? రైల్వే స్టేషన్ లో సమోసా అమ్ముతారా? రైల్వే స్టేషన్ లో సమోసా అమ్ముతారా? నేను కూడా కొంచెం తింటా. ఏది ఒకసారి సమోసా అమ్మండి ఇప్పుడు చూద్దాం. సమోసా సమోసా సమోసా. వీరు నాకంటే ఎక్కువ కాదు. ఎవరు? శృతి హాసన్, కాజల్. I like both of them in their own ways. So Who is not more than me? పాస్ అంట. అమ్మాయికి జీన్స్ ప్రోగ్రామ్ కి పాస్ ఇచ్చేసేయండి, ఫ్రీ మెంబర్షిప్. ఓకే విల్ గివ్ అట్ పాస్. ఓకే వెరీ నైస్. ఇంకా ఒక్కళ్ళే మిగిలారు. ఇది ముగ్గురు కలిసి ఆడండి. పేరెంట్ డి
ఓకే, చైల్డ్ 1. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. యా స్మైల్ చైల్డ్ 6. It's a fourth person. చైల్డ్ 4. ఆడియన్స్ ఏంటి ఏంటి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి. 5. నేను అప్పటి నుంచి చెప్తున్నాను 5 అని. నోజులు ఏదో కొంచెం పోలికలు కనిపిస్తున్నాయి. ఫైవ్ ప్లీజ్. 5 అండ్ పేరెంట్ డి పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. రాంగ్ చేశారు, వాళ్ళిద్దరిని పిలుస్తాను ఒకసారి. కమాన్ రండి. ఈసారి డబ్బులతో లింక్ లేదు, కానీ జస్ట్ చెప్పండి ఆవిడ పాపో బాబో ఎవరు. నందిత ఛాంపియన్ ప్లీజ్. 4 అంట. అమ్మా మీ బాబు దగ్గర పాప దగ్గర వెళ్ళి నిలబడరా. అది కూడా రాంగ్ అయింది. ఇప్పుడు ఈయన 666. ఓకే సార్, మీరు వెళ్ళి మీ బాబు దగ్గర పాప దగ్గర నిలబడండి. అలా జరిగిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ జీన్స్. బై బాయ్. మేము మీకు అడ్వాన్స్ గా ఇచ్చింది 1 lakh. ఈ రౌండ్ అయిన తర్వాత కూడా మీ దగ్గర ఉండేది 1 lakh. అబ్బా, నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ రౌండ్ మీకు కొంచెం సింపుల్ గా ఉంటుంది. ఇందాక వాళ్ళంటే మీకు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు, సో ఫేసెస్ కొంచెం ఫెమిలియర్ అవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం సెలబ్రిటీ ఫోటో చూపిస్తాము, ఆర్ వాళ్ళ మదర్ ఫోటో చూపిస్తాము, హూ ఇస్ ద సెలబ్రిటీ అని అడుగుతాం, లేదా బ్రదర్ ఫోటో చూపిస్తాము. ఈ రౌండ్ లో కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే 25,000 మీరు మాకు ఇచ్చేసేయాలి. అండ్ అలాగే రాంగ్ అయితే వాళ్ళు కొన్ని టాస్క్లు కూడా ఇస్తారు, అది కూడా మీరు చేయాలి. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ అబ్బాయి ఏ హీరో కొడుకు? అదే మా క్వశ్చన్. ఆప్షన్ ఏ హృతిక్, ఆప్షన్ బి వివేక్ ఒబ్రాయ్, ఆప్షన్ సి ఆమిర్ ఖాన్, ఆప్షన్ డి సంజయ్ దత్. రితిక్ రోషన్. హృతిక్ రోషన్. అది హృతిక్ రోషనా? సో ఇట్స్ హృతికా? హృతిక్ రోషన్ అంట, పక్కా అంట. చూద్దాం. Boom, boom,
50,000 హెబా ఉండడం ఎంత మంచిదండి. ఇట్లా వచ్చేసింది అసలు. అదే బాలీవుడ్ వాళ్ళని బాగా గుర్తుపడతారు. సో హెబ్బా ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు హిందీలో? Shahid Kapoor, Siddharth Malhotra, Akshay Kumar. అందరూ పంచవర్ష ప్రణాళిక వేసుకుంటారు. ఈవిడ 10 years వేసుకున్నట్టుంది. Ranbir Kapoor and Salman Khan are like, I just want to look at them. I don't want to work with them. Why don't you want to work? Because they're too nice. I don't want to work with them. Two nice people తో మీరు వర్క్ చేయరా? అంటే నిఖిల్ నైస్ కాదా? ఇక్కడ తెలుగులో Everybody. ఆహా, చాలా డిప్లొమాటిక్, చాలా తెలివైన అమ్మాయి. అక్కడ ఇంకా ఎంటర్ అయ్యి మొదలెట్టలేదు కాబట్టి అందరి పేర్లు చెప్పింది. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎవరి పేర్లు చెప్పట్లేదు. సో మీరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కొత్తగా వచ్చారు. మీరు ఎవరెవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? Not like that. I want to work with everyone. ఇది ఇప్పుడు షార్ట్ కట్ అనగానే ఐ యాక్చువల్లీ వాంట్ టు వర్క్ విత్ మహేష్ బాబు అండ్ ఐ వాంట్ వర్క్ విత్ పవన్ కళ్యాణ్. ఐ గెట్ ఎన్ ఆపర్చునిటీ. అల్లు అర్జున్ వుడ్ ఆల్సో బి వెరీ నైస్. మళ్ళీ ఆన్ చేయగానే ఐ యాక్చువల్లీ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. బొమ్మరిల్లు ఫ్యామిలీస్ గా మీరు కూడా వచ్చి జీన్స్ కార్యక్రమంలో కనపడాలి అనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 9866944834. సరే, మనం నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈవిడ ఒక బాలీవుడ్ హీరోయిన్ మదర్. ఆ హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ మాధురి దీక్షిత్, ఆప్షన్ బి రాణి ముఖర్జీ, ఆప్షన్ సి ఐశ్వర్య రాయ్, ఆప్షన్ డి కాజోల్. Kajol. ఆప్షన్ డి చీక్ బోన్స్ దగ్గర నుంచి, స్మైల్ దగ్గర నుంచి, ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్. సేమ్. ఓకే, ఇంతకుముందు మీరు హెబా పటేల్ కూడా అన్నారు కదా. అవును. ట్రస్ట్. ఓకే, సో కాజోల్స్ మదర్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం మీ సినిమా టాపిక్ లోకి వద్దాము. 21 గ్రాములు మన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఎందుకు 21 గ్రాములు మాత్రమే వెళ్తాం? అంటే అది సైన్స్ లో ప్రూవ్ అయింది సుమా గారు. నిజంగా అంటే నాకు తెలిసి మీరు ఎప్పుడు 100 years తర్వాత మీరు ఎప్పుడు పోయినా కానీ డెఫినెట్లీ మీ బరువు తగ్గుద్ది. డెఫినెట్లీ అమెరికాలో అయినా సరే అంతే తగ్గుతుంది. అమెరికాలో అయినా సరే, అంటార్టికాలో అయినా సరే, లేకపోతే మీరు స్పేస్ లోకి వెళ్ళి మీరు చనిపోయినా కానీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రెడ్యూసెస్ 21 grams. సో దట్ ఈస్ ది ఆత్మ. డెఫినెట్లీ మనలో ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే మనకు తెలియదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సోల్. సోల్ లేకపోతే మనం వాట్ ఆర్ వి జస్ట్ ఫ్లెష్ అండ్ బోన్స్. అబ్సల్యూట్లీ. సో మనం ఆనందంగా ఉన్నా, మనం దుఃఖంగా ఉన్నా, అంతా మన సోలే మనల్ని ఫీల్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. దాన్ని మన కంట్రోల్లో మనం పెట్టుకున్నామంటే అది మన కంట్రోల్లో ఉంటుంది. మేము ఎందుకు ఈ పాయింట్ చెప్పామంటే సినిమాలో దేర్ ఇస్ అ మిస్టరీ, దేర్ ఇస్ కొంచెం లైక్ ఆత్మలు ఉన్నాయి అని చెప్పేసి జనాన్ని కన్విన్స్ చేయాలి. అంటే ఎక్కడికి పోతే వచ్చిన వాడ సినిమా ఆడియన్స్ ఇంటెలిజెన్స్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా ప్రతిదీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియలిస్టిక్ గా చూపించాం. ఓకే, సో విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఈ రౌండ్ లో మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ అమ్మాయి ఒక టాలీవుడ్ హీరో కూతురు. ఆప్షన్ ఏ కళ్యాణ్ రామ్, ఆప్షన్ బి పవన్ కళ్యాణ్, ఆప్షన్ సి రవితేజ, ఆప్షన్ డి వేణు.
ఏ అంటే మళ్ళీ చూపించండి ఒకసారి. ఏ అనిపిస్తుందండి, ఎందుకంటే నేను ఒకసారి కళ్యాణ్ బర్ని ట్రావెల్డ్ అబ్రాడ్ ఇన్ సేమ్ ఫ్లైట్ అనమాట. Okay. సో అతను ఆయన ఫ్యామిలీతో వచ్చారు. ఓ, హీస్ గోట్ ఐ థింక్ షీఈస్ డాటర్. ఐ థింక్ మీకేంటో స్లమ్ డాగ్ మిలియనియర్ లో దేవ్ పటేల్ కి జరిగినట్టే జరుగుతోంది. అన్ని ఇన్సిడెంట్స్ మీకు కనెక్ట్ చేసి మీరు గేమ్ ఆడేస్తున్నారు. ఓకే, సో ఫ్రీజ్. ఏ కళ్యాణ్ రామ్ గారు అమ్మాయి అట, చూద్దాం. అద్విత అమ్మాయి పేరు అండ్ మీకు 50,000. ఇప్పటికి 3 కరెక్ట్ అయిపోయాయి, ఇంకొకటే మిగిలింది సెలబ్రిటీ రౌండ్ లో. చూద్దాము. ఇది ఒక హీరోయిన్ చైల్డ్హుడ్ ఫోటో. ఆప్షన్ ఏ ఆండ్రియా, తన సింగర్ అండ్ హీరోయిన్. ఆప్షన్ బి త్రిషా. ఆప్షన్ సి కార్తిక. ఆప్షన్ డి ప్రియమణి. కార్తిక. సో యూ వాంట్ టు గో విత్ కార్తిక? కార్తిక. పక్కా ముగ్గురు. ఎక్కడికి పోతావో చిన్నవాడ టీం అంతా కరెక్ట్ అనుకుంటున్నారు. ఓకే, అవునా కాదా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర ఉండే అమౌంట్ 3 లక్షలు. మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఒక పెద్ద ఫ్యామిలీని ఇక్కడ పిలుస్తాము, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేది మీరు చెప్పాలి. ఓ మై గాడ్. సో చలో, వాళ్ళు వస్తారు ఇప్పుడు. మీరు కొంచెం అలా రిలాక్స్ అయ్యి ఇలా వచ్చేసి. ఈ రోజు బొమ్మరిల్లు ఫ్యామిలీలో వరంగల్ నుంచి దొడ్డాస్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. వాళ్ళని కలుద్దాం. హాయ్. నమస్కారం అండి, చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. మా కుటుంబం పేరులోనే ఉంది దొడ్డ. దొడ్డ అంటేనే అర్థం తెలుగులో గొప్ప. అందులో మా తాతగారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. తెలంగాణలో రజాకారులతో పోరాడి తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడి తన ప్రాణాన్ని దక్కించుకున్నటువంటి వ్యక్తి మా తాతగారు దొడ్డ రాజముత్యం గారు. అలాంటి రాజముత్యం గారి కుటుంబాన్ని ఇవాళ మన ఈటీవీ జీన్స్ ప్రోగ్రాం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా తెలియజేసే అవకాశం మన ఈటీవీ జీన్స్ గారు ప్రోగ్రాం ద్వారా ఈ అవకాశం కలిగించినందుకు మాకు చాలా సంతోషం ఉంది. రాజముత్యం గారు, మా తాత, సతీమణి శకుంతల గారు, పెద్ద కుమారుడు మా నాన్నగారు దొడ్డ రాజశేఖరం గారు,
మీకు 25కి 24.5 కాదులేండి, 25 మార్కులు ఇస్తున్నాను, తీసుకోండి. పాపం 2-3 రోజులు రాత్రింపగళ్ళు బాగా చదివినట్టున్నారు ఆయన మీ కుటుంబం గురించి. ఎందుకంటే ఆయనకు కూడా కొంతమంది పేర్లు తెలిసి ఉండదు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా కొంతమంది పేర్లు ఆయనకు కూడా తెలిసి వచ్చాయి. సరేనండి, చాలా సంతోషం మీరందరూ ఇవాళ జీన్స్ కార్యక్రమానికి వచ్చినందుకు. అయితే కొన్ని క్వశ్చన్స్ అడగా మిమ్మల్ని. బ్రదర్ అండ్ సిస్టర్స్, సోదర సోదరీమణుల మధ్య ఎలాంటి గొడవలు వస్తాయి సాధారణంగా? టీవీ రిమోట్, స్మార్ట్ ఫోన్స్. టీవీ రిమోట్, స్మార్ట్ ఫోన్స్ రెండిట్లోనూ గొడవలు వస్తున్నాయి. ఓకే, బైక్ విషయంలో. బైక్ విషయంలో ఇప్పుడు ఏంటంటే మనం ఈ జనరేషన్ వాళ్ళది ఫస్ట్ విన్నాం. ఈ జనరేషన్ లో స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన గొడవలు వస్తున్నాయి. ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు బండి విషయంలో గొడవలు వస్తున్నాయి. ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఆస్తి పంపకాలలో. ఆస్తి పంపకాలలో. ఓకే, డైరెక్ట్ గా ఆయనకి ఇవ్వండి ఒకసారి, ఆయన చెప్తారు ఇక్కడ ఈ చివర్లో. ఆస్తుల పంపకం వల్లనే ఎక్కువ తగాదాలు వస్తాయండి. సో మనం కొన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్ళి ఆలోచించినట్టయితే ఆస్తి పంపకాల వల్ల గొడవలు వచ్చేవి. ఆ తర్వాత బైకులకు వచ్చాము, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ లోకి వచ్చాము. చీచి. అంతకుముందు అబ్బాయిలు అంటే చదివించేది, అమ్మాయిలు అంటే భయపడేది. అందుకోసం అమ్మాయిలను ఎక్కువ చదివించలేకపోయారు. అందుకోసము అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలం జనరేషన్ వల్ల అమ్మాయిల కన్నా అబ్బాయిలు తక్కువ చదువుతున్నారు. అమ్మాయిలు ప్రోత్సహించడం వల్ల, తల్లిదండ్రులు ప్రోత్సహించడం వల్ల అమ్మాయిలు మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వెరీ గుడ్. ఏంటంటే విషయం, ఇప్పుడు ఆవిడ ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చారు. నేనేం అడిగినా ఇదే చెప్పాలని డిసైడ్ అయ్యా. వెరీ గుడ్. మేము అడిగిన క్వశ్చన్ ఒకటి, కానీ మీరు చెప్పిన ఆన్సర్ సమాజానికి ఉపయోగపడుతుంది, మేము దాన్ని స్వీకరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తోటి కోడళ్ళు ఎలాంటి చాడీలు చెప్పుకుంటారు? తను కట్నం తక్కువ ఇచ్చింది, నేను ఎక్కువ ఇచ్చిన. నీకు ఎలా తెలుసు భయ్? ఇంకా పెళ్లి కూడా కాదు, ఇప్పుడిప్పుడే మీసాలు వచ్చినట్టున్నాయి. గొడవ పెట్టుకోవడం వాళ్ళ పని అన్నమాట ఎక్కువ. నువ్వు చూసినావా ఏంది గొడవలు పెట్టుకోవడం వీళ్ళు? చూసిన. వంట విషయంలో బాగా చూడు ఏం వండింది అసలు. ఆ వండిన పప్పే బాలే అసలు. నేను వండిన వేపుడే బాగుంటుంది. అత్తల విషయంలో మాత్రం తోటి కోడలకి మంచి అండర్స్టాండింగ్ ఉంటుందమ్మా. ఇంకే విషయంలో గొడవలు వచ్చినా అత్తను తిట్టడం విషయంలో మాత్రం అందరు తోటి కోడలు కలిసిపోతారు. గోల్డ్ విషయంలో, బంగారం విషయంలో చాలానే వస్తుంటాయి. ఏంటో ఆ నెక్లెస్, అబ్బా ఎంత బాగుందో వదినా నీ నెక్లెస్, ఏం బాగుంది అనుకోవడం. మళ్ళీ బట్టలు. ఓకే, మీ ఆయన పర్మిషన్ అడిగి చెప్పారా ఆన్సర్? ఆయన వైపు చూసి ఇలా అనింది, ఆయన చెప్పు అని చెప్పాడు. ఆమె పని చేసింది, నేను చేయలేదు. ఆమె చేసిన ఆమెను గొప్పగా చెప్పుకుంటుంది, నన్ను మంచిగా చూడట్లేదు అని కూడా అత్తగారు చెప్పుకుంటారు. ఈవిడ లాంటి స్టూడెంట్ 1 మార్క్ క్వశ్చన్ కి కూడా 10 పేజెస్ రాశారంట ఆన్సర్. లేట్ గా లేవడం. ఒక తోడి కోడలేమో తొందరగా లేచేసి పనులు చేసేస్తూ ఉంటుంది, ఇంకో తోడి కోడలేమో అబ్బా అక్క కొంచెం కాఫీ పెట్టవా అని అడుగుతుంది లేవగానే. అప్పుడు మంట వస్తుంది చూడు, అసలు మామూలుగా రాదు. నేను మాత్రమే పొద్దున్న లేచి అన్ని పనులు చేస్తే ఆమె మాత్రం మంచిగా లేచి ఇప్పుడు కాఫీ పెట్టవా అని అడుగుతుందా? చక్కగా ఆన్సర్స్ చెప్పారు, బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మీ దాంట్లో నుంచి 2 కావాలి కదా మాకు. నేత్ర, ప్రశంస, 2 రండి ఇటు. నేత్ర, ప్రశంస ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు? నిఖిల్ అండ్ టీమ్ చెప్తారా లేదా చూద్దాం. పిలుద్దామా వాళ్ళని? సో లెట్స్ ఇన్వైట్ నిఖిల్, హెబ్బా పటేల్ అండ్ నందిత శ్వేత. యాక్చువల్లీ ఈ ఫ్యామిలీ అంతా టికెట్లు కొంటే చాలు మీ సినిమా హిట్ అయింది. అవునండి, ఎక్కడికి పోతావు చిన్నవాడ, మొత్తం ఫ్యామిలీతో పాటు కలిసి చూసే సినిమా మాది. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. అతని పేరేమో నేత్ర, ఈ అమ్మాయి పేరేమో ప్రశంస. నేత్రకి ప్రశంస ఏమవుతారు అనేది ఈ రౌండ్. అలాగే ఎలాగవుతారు కూడా చెప్పేస్తే ఈ రౌండ్ అయిపోతుంది. మీరు అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్పడానికి అవును కాదుకి 10,000 తీసుకుంటూ ఉంటాను. అన్ని కరెక్ట్ గా మీరు చెప్పేస్తే మీకు 5 lakhs ఇచ్చేస్తాను. సో నేత్రకి ప్రశంస ఏమవుతారు? కజిన్ అనడానికి లేదు మన జీన్స్ లో, అది పెద్ద ప్రాబ్లం అబ్బా. వి వాంట్ ఎగ్జాక్ట్ నేమ్స్. मतलब क्या बोलते, अभी बुआ है, बाबा, मौसी है, चाचा है, चाची है, बहन है, भाई है, दग्गू है.
నాకు తెలిసి దే లుక్ వెరీ యంగ్ బుద్ధదేమో. యా షీ థాట్ లుక్స్ వెరీ యంగ్. మరి అంకుల్ ఆ ఏజ్ లేదు కదా. గడ్డం వచ్చింది చూడండి. సరే అంటే మేబీ వాళ్ళ పేరెంట్స్ కి లైక్ ఫస్ట్ ఒక కిడ్ తర్వాత మళ్ళీ వెయిట్ చేసి ఇంకో కిడ్. మరి అంతసేపు ఆయన వెయిట్ చేశాడని. సిస్టర్ 10,000. నేత్రాకి ప్రశంస చెల్లెలవుతుందా? అవదు. పాకెట్ కే చిల్లు పడి అదృష్టం జారి పడి బ్యాడ్ టైం వెంట పడే డింగ్ డింగ్ డాంగ్. ఇప్పుడు అందరూ కలిసి చెప్పండి, ఎక్కడికి పోతావు చిన్నవాడా? నన్ను ఏడిపిస్తున్నట్టుందండి ఇది. మేము సినిమాని ప్రమోట్ చేస్తాం. థ్యాంక్ యూ. కానీ ఓకే, బాబాయ్. ఓకే, బాబాయ్ అవుతారా? కాదు. దేవుడా దేవుడా దేవుడా. మళ్ళీ చెప్పండి, ఎక్కడికి పోతావా చిన్నవాడు? ఇక్కడ ఉంటుంది చెప్పే వెళ్తాను. చెప్పేవారు వదిలేరు, మీరు అంత జీనియస్ లా ఉన్నారు మీరు. నాకు కూడా మా చెల్లి వాళ్ళ కూతురు ఇదే ఏజ్ అనమాట. లైక్ వాళ్ళ రిత్విక. సో నేను మామ అవుతాను కదా. సో బాబాయ్ అవ్వదు, మామొచ్చు. మామ అవుతారా? అవుతారు. అక్కడతో అయిపోలేదు, ఇంకా చాలా పెద్ద కథ ఉంది. మామ కోడలు అయ్యారు, కరెక్ట్. ఇప్పటి వరకు మీరేంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ వరకు రీచ్ అయ్యారు. ఇప్పుడు క్లైమాక్స్కి వెళ్ళాలి. మీరు ఎలా అవుతారో చెప్పండి. ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ కజిన్ బ్రదర్. ఇతను కజిన్ అంటే కజిన్ త్రూ ఫాదర్. నేను ఇప్పుడు చెప్తాను, ఒక నాకు అర్థం. అమ్మాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి, ఇంకా పైకి వెళ్తున్నావా? వాళ్ళ సిస్టర్. ఓకే. వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి అక్కగారి కూతురి కొడుకు. 10,000. నాకు అర్థం కాలేదు, కానీ ఇది కాదు. కానీ ఒకటి మాత్రం నిఖిల్, నువ్వు కరెక్ట్ గా వెళ్తున్నావు. ఎందుకంటే వీళ్ళు అంత దగ్గరగా కాదు, వీళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్ లోనే అయ్యారు. సో వాళ్ళ మదర్ వాళ్ళ డైరెక్ట్ బ్రదర్ కాదు, కజిన్ బ్రదరే. ఇప్పుడు నేత్ర వైపు నుంచి వెళ్ళి చూడు. నేత్ర వాళ్ళ మదర్ వాళ్ళ, పాపం ఈమె ఫ్రెంచ్ క్లాసెస్ అటెండ్ అవుతుంది. అదే నేత్ర బ్రో వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కూతురు. నేత్ర వాళ్ళ అమ్మగారి నాన్నగారి తమ్ముడు గారి కూతురా? ప్రశంస. 10,000. కాదు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. నువ్వు ఆల్మోస్ట్ 99% కరెక్ట్ చెప్పావు. ఇంకొక లింక్ వదిలేసావు అంతే. నేత్ర వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్. తమ్ముడు అన్నావు ఇందాక. తమ్ముడు వాళ్ళ కూతురు. అవును, అదే చెప్పావు. అదే చెప్పానా? ఇంకొక లింక్ ఉంది. ఆ తాత వాళ్ళ కొడుకు కూతురు అయితే బాబాయ్ అవుతాడు. ఇంకా ఆలోచించు. లేకపోతే ఆ తాత వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు కూతురు ఉండాలి. లేదు, నువ్వు ఇందాక వేసిన ట్రీ అంతా చాలా వరకు కరెక్ట్ గా ఉంది. కన్ఫ్యూజింగ్ ఉంది. ఒక చిన్న లింక్ మిస్ అయింది, అంటే ఒకటి యాడ్ చేయాలి. ఓకే ఫైన్. ఆ తాతయ్య వాళ్ళ కూతురు వాళ్ళ, అంటే నేత్ర వాళ్ళ అమ్మగారి నాన్నగారి తమ్ముడి కూతురు. ఓకే, మళ్ళీ ఒక్కసారి. నేత్ర వాళ్ళ తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్న, వాళ్ళ బ్రదర్, తమ్ముడు వాళ్ళ కూతురు హిస్ కజిన్, వాళ్ళ కూతురు. సో 3 కూతుర్లు. 10,000. నేత్ర వాళ్ళ అమ్మగారి నాన్నగారి తమ్ముడి గారి కూతురు ప్రశంస అవ్వడంతో వీళ్ళు మామ కోడలు. అయ్యారు. ఏ గోలైనా నాతో చెయ్యి, లోన బయట ఆటే ఎయ్యి, బంధం కొడితే చెరుకో వెయ్యి.
నేత్ర వాళ్ళ అమ్మగారు నాన్నగారు, సో వాళ్ళ తమ్ముడు ఆయన, వాళ్ళ కూతురు అమ్మా నిఖిల్. సో ఫ్యామిలీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? కార్తికేయ మూవీ సైన్స్ పరంగా కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇది కూడా అలానే ఉంటుందా? కాదండి, అది కార్తికేయ అనే సినిమా ఇస్ మిస్టరీ ఫిలిం. ఈ సినిమా లవ్ స్టోరీ. అంటే ఎక్కడ పోతే చిన్నవాడు అంటే ఇద్దరు అమ్మాయిల మధ్యలో నేను బాగా నలిగిపోయి, అంటే ట్రైలర్ లోపల ఆత్మలు అది దాని ఉంది ఉంటదండి. అంటే నేను నార్మల్ లవ్ స్టోరీ చేస్తే ఇంట్రెస్టింగ్ ఉండదు కదా. మరణం ఎప్పుడు దేహానికే, ఆత్మకి ప్రేమకి మరణం లేదు. ప్రేమ ఎప్పుడు చచ్చిపోతుంది. నందిత క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? నందిత ఇస్ ప్లేయింగ్ అ గర్ల్. షీ ఇస్ ప్లేయింగ్ అ గర్ల్. వావ్. హోమ్లీ క్యారెక్టర్ అండి. నేను మీతో ఒక డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. 100% మా అందరం ముగ్గురుతో కలిసి చేద్దాం. సరిపోవు భాషలెన్నైనా, సరిపోవు మాటలెన్నైనా, నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు చాలదుగా ఎంతైనా సమయం, ఆగదుగా నీతో ఈ పయనం. కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసలా మారినావే స్వాతి, చినుకై నాలో దూకావే గంగాను స్వాతి, ముత్యం లాగా మారావే చిత్రంగా స్వాతి, చినుకై నాలో యాక్చువల్లీ స్వాతి పాట వీళ్ళందరితో డాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎందుకు రావట్లేదంటే నా ప్రీవియస్ ఫిలిం హీరోయిన్ స్వాతి కదా, సో వీళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. అయితే ఒక పని చేద్దాం, పవన్ కళ్యాణ్ సాంగ్ వేసేద్దామా? బెస్ట్. ఏంటి పవన్ కళ్యాణ్ సాంగ్? అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం, ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, జాక్పాట్ రౌండ్. ఓకే, ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 7,40,000 అండ్ అది మీకు డబుల్, ట్రిపుల్ లేదా 4 టైమ్స్ పెరగబోతుంది. ఇక్కడ పేరెంట్స్ నించొని ఉంటారు 5గురు, వాళ్ళ పిల్లలు కర్టెన్ వెనకాల ఉంటారు. కర్టెన్ అప్ అయ్యి మీ టైం స్టార్ట్ అవ్వగానే మీరు ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి ఆ 5గురు ముందు నించోబెట్టాలి. అయితే ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, 120 సెకండ్స్ లో మీరు ఇలా మ్యాచ్ చేయొచ్చు. అలా 120 సెకండ్స్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. యూ విన్ 14,80,000. 90 సెకండ్స్ అలా అయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి 22,20,000 తీసుకొని వెళ్ళొచ్చు. 60 సెకండ్స్ మీ అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది. మీరు 29,60,000 తో ఇంటికి వెళ్ళొచ్చు. అంటే నాకు తెలిసి 90 సెకండ్స్ 3 టైమ్స్ కదా, ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 పంచుకోవచ్చు. అలా పంచుకోవడానికి ఉండదు. ఇక్కడ ఒకళ్ళు మాత్రమే తీసుకొని వెళ్ళి నించోబెట్టి బజర్ నొక్కాలి. మిగిలిన ఇద్దరు ఇక్కడ నుంచి 2 లో మార్చు, 3 లో పెట్టు, 4 లో మార్చు, ఇలా చెప్తూ ఉంటారు. ఎట్లా మాట్లాడలేదు కాబట్టి షీల్ గో డు దట్. రన్నింగ్ రేస్ హెబ్బా చేస్తుంది అంటారు. ఓకే, మరి ఇప్పుడు టైమర్ మీరు సెలెక్ట్ చేసుకునే ముందు ఇంకొక విషయం, మీరు 5గురిని నించో పెట్టిన తర్వాత మీరు బజర్ నొక్కితే నేను ఎన్ని కరెక్ట్ గా పెట్టారో చెప్తాను, ఏవి కరెక్టో చెప్పను. ఇలా మీరు లాస్ట్ 20 సెకండ్స్ వరకు ఎన్ని సార్లైనా బజర్ నొక్కొచ్చు. సో విచ్ టైమర్ డూ యూ వాంట్ టు సెలెక్ట్? 120, 90, 60? 120 is better. ఓకే, టైమర్ 120 సెకండ్స్. ఓకే, పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. హెబ్బా మీరు అక్కడికి వెళ్ళిపోయి నించోవచ్చు రెడీగా. పిల్లలు వచ్చేయండి. ఓకే, రెడీ హెబ్బా? మీ కర్టెన్ అప్ వెళ్ళిన తర్వాత నేను టైమర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు మొదలు పెట్టొచ్చు. అండ్ ఈ చైల్డ్ యూ హ్యావ్ టు పుట్ దెమ్ బిఫోర్ ద నంబర్, యూ కాంట్ లీవ్ దెమ్ ఎనీవేర్. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు ఆడుతున్న అమౌంట్ 14,80,000 కి. Curtain up. And your time starts now. Wait, 4. 1. 3.
3 మ్యామ్. ఇప్పుడు బజర్ నొక్కండి, బజర్. ఆల్ రాంగ్. ఆల్ రాంగ్. వావ్, జాక్ పాట్. చేంజ్. 4 with 2. బజర్ నొక్కొచ్చు మళ్ళీ. వన్ కరెక్ట్. నా నెక్స్ట్ విచ్ వన్ కరెక్ట్? మీరు చెప్పను. చేంజ్ ఫాస్ట్. గ్రీన్ కలర్ అమ్మాయి. 4 ఫుల్ చేంజ్ చేసుకో నిఖిల్, తొందరగా. Not for. 2. 1 కరెక్ట్. అమ్మా మీరు ఎక్స్చేంజ్ అవ్వండి అమ్మా. చేంజ్ 2 and 4. వన్ కరెక్ట్. మీరు ఆడండి అమ్మా. ఇందాక నుంచి 1 కరెక్టే ఉంది. 2 and 4. 2 కరెక్ట్. 2 కరెక్టా? ఓకే 3 to 5. ఇంకా బజర్ కి 3 సెకండ్స్ మాత్రమే ఉంది. ఆల్ రాంగ్. నో బజర్. గో. చేంజ్ ఫాస్ట్. అన్ని రాంగ్ లో ఉన్నాయి. అన్ని కంప్లీట్ ఇంటర్చేంజ్ చేయి నిఖిల్. నువ్వు కూడా వెళ్ళు తొందరగా, అన్ని మార్చు. కామని. నో మోర్ అయిపోయింది. అండ్ మీరు జాక్ పాట్ కొట్టారో లేదో చూద్దాం రండి. ఓకే, సో జాక్ పాట్ కొట్టారు అనుకుంటున్నారా? కొట్టలేదు పక్కా. ఓకే, సో మనం ఇప్పుడు చూద్దాము ఈ లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో బ్లూ చుడిదార్ అండ్ వైట్. నెక్స్ట్ మీరిద్దరు కరెక్టా? మీరు సో మీరు ఆడింది 14,80,000 కి. వావ్. అండ్ మీరు ఆ మ్యాచ్ 2 కరెక్ట్ పెట్టారా లేదా తెలుసుకుందాము. ఓన్లీ ఒక్క స్వాప్ చేసేసి ఉంటే అయిపోయేది. అదొక్కటి జరగలేదు, మిగిలిందంతా కరెక్ట్ గా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీరేమీ గెలుచుకోవచ్చు. ఇది తప్పు కదండి. ఇది తప్పు ఒప్పు కాదు, ఇది గేమ్. జాక్ పాట్ అంటే ఏమైనా పెరగాలి కానీ పోద్దేంటి? అవును, జాక్ ఇప్పుడు మనము క్యాసినోస్ కి వెళ్ళి ఆడతాం. వస్తే వస్తుంది, లేకపోతే మొత్తం వాడు ఉడిచిపెట్టిపోతూ ఉంటాడు కదా. అలాంటిదే నేను ఎప్పుడు అలా అంత. ఇది కూడా అంతే. దిస్ ఇస్ ఆల్సో లైక్ దట్. సో జీరోనా? యా. ఎక్కడికి పోతే చిన్నవాడని అప్పటి నుంచి అని మీరు మస్తు తీరిపోయి ఉన్నారు. అయినా ఇక్కడ ఎందుకు చిన్నవాడా, నువ్వు థియేటర్ లో దుమ్ము దులిపాయి. సో మీరెవరైనా మాట్లాడతారా? సూర్య వర్సెస్ సూర్య గానీ కార్తయ్య గానీ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. అదే రేంజ్ లో కూడా మీ నెక్స్ట్ పిక్చర్ అంత సూపర్ హిట్ కావాలని, మంచి రితం ఉన్న హీరోగా పైకి రావాలని మా తోటపునూరి ఫ్యామిలీ తరఫున కోరుకుంటున్నాం. సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు వచ్చి మాతో పాటు ఇలా సరదాగా మీరు పాల్గొన్నారు. వెరీ స్పోర్టివ్ ఆఫ్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాతో అవే కావాలి, మా బ్లెస్సింగ్స్ కావాలి. ఏ గోలైనా నాతో చెయ్యి, లోన బయట ఆటే ఎయ్యి. ఇద్దరు మాస్టర్లు వచ్చేస్తున్నారు, షేక్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. గులాబీ పూలే గులాబీ పూలే గులాబీలు రూపాయికి 2 అంటారా? వీడికి ఏదో రోజు అలవాటు ఉన్నట్టు అడగగానే పెట్టేసాడు. అలా చూడకు సదా, కళ్ళలోకి కళ్ళు పెట్టి. మీరు కంపోజ్ చేస్తున్నప్పుడు లొకేషన్ లో అంబులెన్స్ ఉంటుందా, డాక్టరే ఫ్లోర్ లో ఉంటాడా? ఫిజియోథెరపీ ఉంటాడు. ఫిజియోథెరపీ అంటే డాక్టరే. ఎక్కడైనా పట్టేసినట్టయితే హీరోయిన్లకు పట్టేసే అవకాశాలు లేవుగా? వాళ్ళు కూడా పట్టుకున్నాను, చాలా సార్లు తీసుకుపోయినా.
పెళ్లి చూపుల్లో పెళ్లిలో ఎక్కువగా గమనించేది ఏంటి? ఫస్ట్ పెళ్లి కొడుక సెకండ్ పెళ్లి కొడుక అని ఎలా తెలుస్తుందండి? చూస్తారే. కొంచెం పొట్టొచ్చిందంటే ఫస్ట్ పెళ్లి కొడుకు, మరీ ఎక్కువ వచ్చిందంటే సెకండ్ పెళ్లి కొడుకు. పెళ్లి చూపుల్లో చూపించిన అమ్మాయి పెళ్లి పీటల మీద ఉన్న అమ్మాయి ఒకటా కాదా? అబ్బాయికి బట్టతలన విగ్గా అని గమనిస్తాం. బట్టతలో విగ్గు మనకి ఎలా తెలిసిపోతుంది తెలుసా? జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు బెల్లంతో పాటు లేచొస్తే అది విగ్గు, లేవకుండా అక్కడే అతుక్కుంటే అది బట్టతల. జానీ మాస్టర్ గొప్ప డాన్సరా, గొప్ప పవన్ కళ్యాణ్ భక్తుడా? రోజా గారిని ఎత్తుకున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్స్? చాలా బరువుగా ఉన్నారు, కొంచెం బరువు తగ్గితే బాగుంటుంది. రోజా గారిని ఎత్తుకుంటే అస్సలు బరువే ఉంటుంది. ప్రేమతో ఎత్తుకుంటాం కదా. సదా గారిని ఎత్తుకుంటే అస్సలు బరువు తెలియదు. హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్, ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. జానీ, నువ్వు చూసావు ఏంటది? టీ షర్ట్ లోపల ఉన్న దాన్ని చూసావు. అప్పుడంటే ఇప్పుడు చూస్తా ఫుల్ సారీ, గేమ్ లో అయితే మీకేం రాలేదు, కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒమేగా కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అండ్ అలాగే ఇక్కడ ఫ్యామిలీ నుంచి బోలేనంత అభిమానం, ప్రేమ మీకు వచ్చాయి. సో ఇవన్నీ చాలా అవసరం ఒక సినిమా హిట్ అవ్వాలంటే. డెఫినెట్లీ మీ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. సో డెఫినెట్లీ అంటే లైక్ ఇక్కడికి పోతే చిన్నవాడ ఇస్ వెరీ డిఫరెంట్ అటెంప్ట్ అండ్ పీపుల్ ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ కొత్త పాయింట్. సో ఇట్స్ డిఫరెంట్ పాయింట్. ఇట్స్ గోన్ బి వెరీ ఫ్రెష్ ఆన్ స్క్రీన్ అండ్ అందరు టెక్నీషియన్స్ చాలా టెక్నికల్ వాల్యూస్ తోటి చేసిన సినిమా ఇది. సో ఐ హోప్ మీరు అందరూ థియేటర్స్ కి వచ్చి ఈ నవంబర్ మీరు ఎంజాయ్ చేస్తారు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్ కమ్ అలాంగ్, సపోర్ట్ us. There's beautiful Heba, beautiful Nandita, and there is a lot of comedy and entertainment in the film. So రండి, ఎక్కడ పోతా సినిమా థియేటర్స్ వచ్చి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. 21 grams ఏమవుతాయి, ఎక్కడికి వెళ్తాయి తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడికి పోతావా చిన్నవాడా చూడాలి మీరు. కానీ మన పోలికలు తెలుసుకోవాలంటే మాత్రం మీరు జీన్స్ చూడాలి. బొమ్మరిల్లు ఫ్యామిలీని కలుసుకోవాలనుకుంటే మీరు జీన్స్ చూడాలి. సో మళ్ళీ వచ్చే శనివారం మనం కలుద్దాం ఓన్లీ ఆన్ జీన్స్ వర్షన్ 2.0. Until then, take care, good night and bye bye.